ఇవాల్టి నుంచి ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్ పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా గత 100 రోజుల నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థులను సన్నద్ధం చేసింది. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసింది. మెరుగ్గా ఉన్న విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేలా, అంతంత మాత్రంగా ఉన్నవారు సులభంగా ఉత్తీర్ణులయ్యేలా సమాయత్తం చేసింది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8:45 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు అని పరీక్షా కేంద్రాలను మొబైల్ రహితంగా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏపీలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రారంభమవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆల్రెడీ ఇప్పటికే చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రాస్తున్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి ఇప్పటికే కూడా ఆల్ ద బెస్ట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా లోకేష్ మిగతాలందరూ కూడా ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని చోట్ల మాత్రం సో అందులో అలాగే బ్లైండ్ ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా డిపెండ్ వీళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం విశాఖ జిల్లా వరకు మనం చూసుకున్నట్టయితే సో 10వ తరగతి ఆల్రెడీ ఉదయం 8:40 అంతా కూడా లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విశాఖలో అయితే సో 29,927 మంది విద్యార్థులు ఆల్రెడీ పరీక్ష విశాఖ జిల్లా మొత్తం నుంచి కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ మరి కాసేపు ఎగ్జామినేషన్ అందరి లోపల కూడా ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. విద్యార్థులు కానీ పిల్లలు కానీ వీళ్ళంతా కూడా సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే మనకి కనిపిస్తున్నటువంటి స్కూల్ ఉందో ఆ స్కూల్ ఆల్రెడీ కేడిపిఎం స్కూల్లో సో స్పెషలైజ్డ్ పిల్లలందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ మాట్లాడతారు సార్. పిల్లలకి ఇక్కడ ఏ పిల్లలు రాస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ డిపెండెంట్ పిల్లలు, తర్వాత బ్లైండ్ పిల్లలు ఇక్కడ రాస్తున్నారు. వేరే రూమ్ వేసి రాస్తున్నారు వాళ్ళు. ఇందులో హైపర్ యాక్టివిటీ పిల్లలు ఉన్నారు, బ్లైండ్ వాళ్ళ పిల్లలు. నేను డిపెండెంట్ మ్యాథ్స్ హెచ్ఎం గారు. అంటే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పిల్లలు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరూ పిల్లలకి అందరూ అనుభవం. ఓకే. సో ప్రిన్సిపల్